కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. మనస్ఫూర్తిగా అయితే అనుకుంటాం కదా, అది కొన్ని కొన్ని వేరే వాళ్ళ నోటి నుంచి వస్తే ఫీల్ సో హ్యాపీ. సో సల్మాన్ సార్ అంటే నేను ఆయనకు పెద్ద ఫ్యాను. నేను సీసీఎల్ ఆడాను కానీ ఇంతవరకు వెళ్ళి అంత ఒక ఫోటో దిగలేదు. అవునా? ఎందుకు అంటే సోహెల్ ఖాన్ వాళ్ళ బ్రదర్ కదా, అదే వస్తుంటారు. నేను కలిసా సల్మాన్ గారిని 3 times. సో నేను సీసీఎల్ టైంలో ఇప్పుడు ఇంతమంది కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, వెళ్ళి నేను ఇట్లా కలిస్తే ఆ ఫ్యాన్లో కన్నా అవుతా. ఎప్పటి నుంచో కోరిక ఉంది, అంటే సీసీఎల్ అయినా కానీ సీసీఎల్ ఆడుతున్నప్పుడు బాగా స్కోర్ కొడితే అరే వెల్ డన్ విశ్వ అన్నట్లేమో ఎప్పుడన్నా అంటాడేమో, అప్పుడు వెళ్ళి కలుద్దాం సార్, కొన్ని ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని కలుద్దామని, ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్దామని, ఇంకా ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. అరే నాకు ఇట్లాంటి ఒక ఫ్యాన్ ఉన్నాడరా అనే ఫీలింగ్ వస్తుందని. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు, అండ్ సూర్య సార్ అండ్ సిల్వెస్టర్ స్టాలోన్ సార్. 24 years అయిన ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సీరియల్స్ సక్సెస్ఫుల్గా చేసావు, కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేసావు. ఇంకొక 20 years ఇండస్ట్రీలో ఉండే అంత ఎనర్జీ ఉంది, అంత ఫిట్ మెయింటైన్ చేస్తున్నావు, అంత ఎనర్జీ నీ దగ్గర ఉంది కూడా. కానీ ఎందుకని ఒక్కసారిగా ఇండస్ట్రీ నిన్ను వదిలేసిందా? మంచి ఆఫర్స్ ఇవ్వక, లేకపోతే నువ్వే ఏంటి లైఫ్ ఇట్లా అయిపోయింది, నేను ఎందుకు వెయిట్ చేయాలి, లైఫ్ అంటే ఫ్యామిలీ పిల్లలు పెరిగిపోతున్నారు కానీ ఇండస్ట్రీలో అనుకున్నంత గుర్తింపు రాలేదు, మంచి ఆఫర్స్ రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నువ్వే బయటకు వచ్చేసినట్టు బయట ఒక టాక్ ఉంది, ఏంటి అసలు అది? కళామ తల్లికి ఎప్పుడు నేను దండం పెట్టుకుంటా, ఎందుకంటే నేను ఇప్పటివరకు వదలలేదు. రీసెంట్గా కూడా నేను బీబీ జోడీ అని చేసిన, దానిలో కూడా రన్నర్ అప్ నేను. సో ఇండస్ట్రీ ఏం వదిలేదు, నేను ఇండస్ట్రీని ఏం వదిలేదు. నేనేమనుకున్నా అంటే బేసిక్గా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి నేను టీవీ సీరియల్స్ చేసిన, మన గంగతో రాంబాబు చేసిన దాన్ని నంది అవార్డు వచ్చింది. అంటే నువ్వు అన్నట్టు చూడ్డానికి అట్లా కనిపించా, కానీ పంచ కట్టేసి ఆ కామెడీ చేస్తే సో నంది అవార్డు వచ్చింది. అంటే చేయాల్సిన అన్నీ చేసేసిన క్యారెక్టర్స్ సీరియల్లో. నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్, అంటే సినిమాలతోనే స్టార్ట్ చేసిన. తర్వాత సీరియల్ నాగార్జున సార్ యువ అనే సీరియల్ స్టార్ట్ చేశారు. అప్పుడు అరే సార్ ప్రొడ్యూసర్ అలా చేయాలి కంపల్సరీ, నేను అటు వెళ్ళడము. అండ్ అక్కడ నుండి స్టక్ అయిపోయినా, రోజు ఆల్మోస్ట్ మూడు సీరియల్ షూటింగ్ చేస్తుండే నేను కంటిన్యూస్గా. అయితే ఇన్ దట్ స్పాన్ నేను, అంటే వేరే వాళ్ళకి ఎట్లుంటుంది, సీరియల్ నుంచి సినిమాకి రావాలి అని ఉంటుంది, నేను సినిమా నుంచి సీరియల్కి వెళ్ళిన. ఎందుకంటే నాగ్ సార్ ప్రొడ్యూస్ చేస్తున్నంటే ఆయన కూడా వన్ ఆఫ్ మై, అంటే అడ్మైర్ చేయాలంటే చూసి నేర్చుకోవచ్చు. అన్ని ఇయర్స్ వచ్చినా ఆయన ఎంత యంగ్గా ఉంటాడో, అదొక మాకు ఇంకొక బాస్ లాగా ఆయన కూడా. సో అక్కడికి సీరియల్స్కి వెళ్ళిపోయి అంత బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు నేను. ఓకే. ఎందుకంటే నేను నేర్చుకుంది ఒకటే. మైనస్ అయిందా? సీరియల్లో యాక్ట్ చేస్తున్నాడు, సినిమాల్లో కొద్దని ఇండస్ట్రీకి ఉంటుంది కదా ఒకటి. సో అట్లాంటి మైనస్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు బేసిక్గా. ఎందుకంటే మనకి ఇచ్చిన దాంట్లో మనం 100% ఇవ్వాలని ఒకటి నేర్చుకున్నాం. తాత ఎప్పుడు చెప్తాడు, లేని దాని గురించి ఆలోచించకరా, ఉన్నదానికి నువ్వు 100%. ఇప్పుడు ఆయన లేడు మా తాతయ్య, సో ఉన్నదాన్ని 100% ఇవ్వు అని చెప్పి మా తాత చెప్తున్నాడు అనమాట. సో సీరియల్ పొద్దున రాత్రి ఎంత షూటింగ్ చేసి ఐ యూస్ టు బి హ్యాపీ, నా 100% ఎఫర్ట్స్ అలా పెట్టేస్తుండే. అది చేస్తూ 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 చాలా ఏళ్ళు అయిపోయింది. బట్ దాని తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వాలి, నాలో ఉన్న టాలెంట్ ఇంకా బయటికి రావాలి. చాలా ఉంది ఇది బయటికి తీసుకెళ్ళడానికి. అంటే సినిమా అయితే ప్రాపర్ సినిమా నుంచే స్టార్ట్ చేసిన, సీరియల్లోకి వచ్చిన. సీరియల్కి కొంచెం గ్యాప్ ఇచ్చేసినమాట. బిగ్ బాస్ ముందు నుంచి నేను అనుకున్నా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మళ్ళీ సినిమాలో ఎంట్రీస్ ఇద్దామని చెప్పి నేను గ్యాప్ ఇచ్చిన సీరియల్స్. అంటే ఆల్మోస్ట్ ఒక 5 years అయిపోయింది ఇప్పుడు నేను సీరియల్స్. విలనిజం బాగా చేస్తావు కదా నువ్వు? విలనిజం బాగా చేస్తావు. ఉండేది కామెడీ క్యారెక్టర్స్ కానీ ఇవి నాకు బాగా ఇష్టం. అంటే విలన్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ వర్షన్స్ మనం చూపించగలుగుతాం కదా. సో నాకు బాగా ఇష్టం, ఆ విలన్గా చేయాలనే వెయిట్ చేస్తున్నా. ఓకే. సో నన్ను నేను ఇంకా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నా, దూరం వెళ్ళలేదు నేను ఇండస్ట్రీకి. సో ఆ టైంలో కరెక్ట్ అనుకున్నా, అదే దానిలో ఉన్నా. అంటే మనం సంకల్పం మనది గట్టిదైతే మనకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, దేవుడితో పాటు యూనివర్స్ సపోర్ట్ చేస్తారంటారు కదా. ఎప్పుడైతే అది ఆపి నేను మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను నా బాడీ, ఇమీడియట్గా ఆ ఫొటోస్ బయటికి వెళ్ళినాయి. ఆ ఫొటోస్ వల్ల నాకు బిగ్ బాస్ వచ్చింది. ఇప్పుడు మన పెద్ది కూడా చేశాను మొన్నటి ఫుల్ పెద్ద హెయిర్ నాది, పెద్ద హెయిర్. ఏంటి ఎవరు నిలబడ్డా కానీ ఎక్కడ చూసినా కానీ అందరం పెద్ది 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 అంటున్నారు, ఏం జరుగుతుంది? అంటే ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు అంబటి అర్జున్ అదే లుక్ లో డిఫరెంట్ ఉంటే, ఏంటి అర్జున్ ఈ లుక్ అంటే పెద్ది అన్నాడు. గగన్ ఏంటి ఈ లుక్ అంటే పెద్ది అన్నాడు, నువ్వు పెద్ది అన్నావు. అట్లా 10 మంది పెద్ది పెద్ది పెద్ది. అదేంటి గట్టిగా బాడీలు పెంచేశారు అందరూ పాపం. అంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్, నాట్ ఓన్లీ బాడీ కోసం అని కాదు, చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది మూవీ అయితే.
వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ లుక్ కూడా రామ్ చరణ్ గారి ఒకటి బయటకు వచ్చేసింది. అందరూ ఆ గెటప్ లోనే ఉంటారా? ఫస్ట్ కుస్తీ ఒక దాంట్లో ఉంది, ఇంకో దాంట్లోనేమో ఆయన నార్మల్గా అన్ని స్పోర్ట్స్ గురించే ఉంది. అండ్ ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు అనే ఉద్దేశం నాకు తెలిసి లైన్ అందరికి కూడా, నాకు కూడా తెలియదు దాన్ని, అంటే సినిమా చూసారా మనకు తెలియదు దాని ఎండ్ ఏందో. బుచ్చిబాబు సార్ ఆయన ఎవ్వరికి ఏం బయట పెట్టడు, సినిమాలను చూపిస్తాడు కదా. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సినిమా యాక్ట్ చేసినా కానీ ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నా. కానీ బుచ్చిబాబు గారు ఏదో మ్యాజిక్ చేస్తున్నారండి. 100% ఏదో మ్యాజిక్ జరుగుతుంది. లో జూనియర్ ఎన్టీఆర్ లుక్ రామ్ చరణ్ కి ఈ సినిమాలో ఆ బేర్ బాడీ అసలు నిజంగా ఎంత బాగున్నారు అసలు చరణ్ ఆ లుక్ లో. చరణ్ అన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలి. ఎప్పుడు మనం చిరంజీవి గారి గురించి చెప్తాం కదా, అంటే సార్ ఎంత డౌన్ టు ఎర్త్, అందరిని ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా సార్ ఎంత రెస్పెక్టబుల్గా అందరితో ఉంటాడు. ఇన్ ద సేమ్ వే తండ్రికి తగ్గ తనయుడు అంటారు. అంటే అందరు చెప్తారు వాళ్ళతో వర్క్ చేస్తే కానీ వాళ్ళ గురించి మనకు తెలియదు. సో చరణ్ అన్న షూట్ చేస్తున్నాము, డైరెక్ట్ వెళ్ళి చరణ్ అన్నని కలిస్తే నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అన్నపూర్ణ స్టూడియోస్లో మూవీ షూటింగ్ అవుతుంది. బయటకు వచ్చి నేను షో కోసం లోపలికి వెళ్ళా, కలిసా. ఎట్లా కలిసా, నేను సీసీఎల్లో అన్న ఒకసారి ఒక సీజన్ ఆడిండు చరణ్ అన్న. అప్పుడు పరిచయం అన్న. అట్లా మ్యాచ్ ఆడుతున్నప్పుడు చాలా అందరూ యాక్టర్సే, నేను దానిలో ఒకడిని. ఒక మ్యాచ్ నేను అన్నతో ఆడినా, దాని తర్వాత ఒక మ్యాచ్ నేను డ్రాప్ అయితే అదేంటి విశ్వ ఆడట్లేదా అంటే, ఆయన అంత పేరు గుర్తుపెట్టుకొని అంత పెద్ద యాక్టర్ ఆయన గుర్తుపెట్టుకొని అప్పుడు కట్ చేస్తే అక్కడ ఆయన కన్వర్జేషన్ కట్ చేస్తే బిగ్ బాస్ నుంచి రాగానే నేను జస్ట్ సెకండ్ ఇచ్చి అన్న హలో అన్న నేను విశ్వ, హాయ్ విశ్వ ఎట్లున్నావు అంటే, అన్న సో గుడ్ అన్న తర్వాత ఏంది నీ చేయింత గట్టిగా ఉంది అంటే, రెగ్యులర్గా జిమ్ చేస్తావా? అవునన్నా రెగ్యులర్గా జిమ్ చేస్తా. సూపర్ బ్రదర్, నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు. నా ఒకటే అడ్వైజ్, డోంట్ టేక్ ఎనీ ఆల్టర్నేటివ్స్. అంటే బాడీ పెంచాలని చెప్పి ఆతృతతో ఇవాళ రేపు ఏమంటే అవసరం లేని తొందరపాటు స్టెరాయిడ్స్ తీసుకొని బాడీలు పెంచేస్తున్నారు. ప్లీజ్ అది మాత్రం నువ్వు చేయకన్నాడు. అన్న ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇట్లానే ఉన్నా. నేను నా బాడీలో ఒక ఇంజెక్షన్ కాదు కదా, ఒకటి ఏం లేదు నా బాడీలో. నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను, నేను మంచి ఫుడ్ తింటా. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్ అన్నాడు. అంటే ఎంత కన్సర్న్ ఉంది చూడండి. మనుషులు ఇట్లా అయిపోతున్నారు అనే ఒక కన్సర్న్. అంత పెద్ద హీరోకి ఆయనకు అవసరం లేదు మాట్లాడినప్పుడు చెప్పడం, హాయ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. హాయ్ విశ్వాన్ని వెళ్ళిపోవచ్చు ఆయన. లేదా చూసి చాలా స్ట్రాంగ్ ఉన్నావు, ఇట్లనే మెయింటైన్ చేయి, గాడ్ బ్లెస్ యూ అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే ఆ మనిషి అక్కడ సీసీఎల్లో కలిసి బిగ్ బాస్లో నేను లోపల ఉన్నప్పుడు హాయ్ జరన్న గుర్తుపట్టరా విశ్వ అంటే, హాయ్ విశ్వ ఎట్లున్నావు బాగున్నా. ఆ చిన్న పలకరింపు ఎంతో లక్షల మంది కలుస్తారు ఆయన. ఆ గుర్తు పెట్టుకోవడం అది సార్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇట్లా పరంపర అంటారు కదా, అన్న తీసుకొని నడుస్తున్నాడు. ఆ లుక్ లో ఆయన చూడగానే అసలు ఎలా అనిపించాడు? ఆ మండు టెండల్లో బట్టలు లేకుండా పాపం కాలుకు దెబ్బ తగిలిందంట. నేను అన్నం చూసినప్పుడు ఫస్ట్ లుక్ ఇట్లా మ్యూజిక్ వస్తుంది అన్న, వేరే మ్యూజిక్ పెట్టారు ఫీల్ కోసం. వస్తూ ఇట్లా నడుచుకుంటూ వస్తాడు, నోట్ బీడీ ఉంటుంది, చేతిలో బ్యాట్ ఉంటుంది, నడుచుకుంటూ ఇట్లా వస్తుంటే అప్పట్లో చిరంజీవి సార్తో అంటే ఇప్పటివరకు యాక్ట్ చేయలేదు కానీ నేను చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అన్న ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే చిరంజీవి సార్ వస్తారు కదా, ఆ లుక్ ఇస్తున్న లుక్ ఇచ్చి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే చిరంజీవి సార్ని చూస్తున్నట్టే ఉంది అన్నం చూస్తుంటే. అంటే ఆ ఓరా ఉంటుంది కదా, ఇంకా అట్లనే ఉన్నాయి చూడు. ఐ ఫీల్ దట్. అంటే ఆయన వేరే లెవెల్, ఆ సార్ ఒక లెవెల్ అంటే ఈ జనరేషన్కి ఈయన ఇంకొక లెవెల్. ఓకే. సో ఆ టైంలో అన్నని వెళ్ళి, అన్న మా బుడ్డోడు మా రాయన్ వానికి ఏమవుతావు నన్ను అడిగితే, నేను పోలీస్ ఆఫీసర్ లేదా ఆర్మీ ఆఫీసరే అంటున్నాడు. అది ఎప్పటి నుంచి తెలుసా, ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చింది కదా, ఆర్ఆర్ఆర్ మూవీలో అన్న ఇంట్రడక్షన్ ఉంటుంది, అందరినీ కొట్టేసి పెద్ద ఫైట్ ఉంటుంది, తీసుకొచ్చి మళ్ళీ వాడిని తీసుకొచ్చి వాడైతే బండ కొడతాడో అని తీసుకొస్తారు కదా. ఆడు చిన్నోడు. అప్పుడు అది చూసినప్పటి నుంచి చరణ్ అన్న ఫ్యాన్ ఆడు రాయన్. నువ్వేమవుతావు అప్పటి నుంచి ఆడు. దానికన్నా ముందు నేను బాబాలాగా అంటే నాలాగా అవుతా అనేటోడు ఆడు. ఆ తర్వాత ఏమంటాడు, నేను పోలీస్ ఆఫీసర్ అవుతా, రామరాజు సార్ లాగా అవుతా అంటాడు. ఆ సినిమాలో చరణ్ అన్న పేరు రామరాజు కదా, అల్లూరి సీతారామరాజు అని మొత్తం పేరు రామరాజు అని ఉంటుంది కదా. నేను రామరాజు సార్ లాగా అవుతా. రామరాజు సార్ అంటే చరణ్ అన్న ఆయనలాగా ఆఫీసర్ అంటే నేను కూడా పోలీస్ ఆఫీసర్ అవుతా అని చెప్పి చూసినప్పటి నుంచి ఇట్లా ఉంటాడు ఇంకా ఆయన మావాడు. అయితే అన్నకి చెప్పా, అన్న చిన్నప్పుడు
వాడు యాక్టర్ వానికి అవన్నీ ఇష్టమే నన్ను చూసి. తర్వాత మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేను ఆయనలాగా అవుతా, నేను కూడా ఆఫీసర్ అవుతా అన్నాడు. మీరు ఒక్కసారి ఏమన్నా మీరు ఆపర్చునిటీ ఇస్తే వాడిని తీసుకొని వస్తా అంటే, అరే విశ్వ తీసుకొని రా అన్నాడు. అంటే అడగంగానే ఇమీడియట్గా తీసుకొస్తే అన్నని కల్పించిన అన్న డైలాగ్స్ చెప్తాడు మావాడు. ఏది రంగస్థలంలో ఉన్న డైలాగ్స్ చెప్తాడు. అవన్నీ అన్నకు కూర్చొని వినిపిస్తే నించొని ఉంటే కూర్చోబెట్టిండు అన్నని చైర్ మీద కూర్చోబెట్టి అన్న నించొని రామ్ చరణ్ నించొని వన్ డైలాగ్ చెప్పింది విని ఆయనకి క్లాప్ ఇచ్చి, అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పీపుల్తో అంటే నేను అదే అంటే ఎప్పుడు చిరంజీవి సార్తో యాక్ట్ చేయలేదు, కానీ అన్నతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఐ ఫీల్ సో హ్యాపీ. సో పెద్ద అయితే గట్టిగా కొట్టబోతుంది 100%. 100%. సో వెయిటింగ్ అందరూ. ఎస్పెషల్లీ ఆ లుక్ వచ్చిన దగ్గర నుంచి అయితే మామూలుగా లేదు బయట రెస్పాన్స్. రెండు లుక్స్, ఒకటేమో ఫస్ట్ లో ఆ హెయిర్ వదులుకొని లుక్ ఉంటుంది, ఇప్పుడేమో ఇట్లా పెట్టేసి ఆ లుక్ ఆ కుస్తీ పైల్వాన్ లాగా ఉన్న లుక్ అసలు వేరే లెవెల్. వేరే హీరోస్ అయితే అసలు చేయలేరు అలాంటి క్యారెక్టర్స్. అంటే ఈ అన్న క్యారీ గారు ఒక రామ్ చరణ్ గారికి ఇది తెలియదు, అది క్యారీ చేయగలుగుతున్నాడు. క్యారీ చేయలేరు అందరూ. ఇట్స్ నాట్ సో ఈజీ. మన హీరో షర్ట్లో అయిపోలేరు తొందరగా. అలాంటిది ఒక స్టార్ హీరో క్యారెక్టర్ కోసం నేనైతే ఫుల్ ఫిదా అయిపోయా చరణ్ గారు ఆ లుక్ చూసిన తర్వాత.